ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి ఈ వాక్యం వింటున్న మీకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి మనం ప్రభువును బట్టి ఎంతగానో స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ భయంకరమైన దినాల్లో ఈ యొక్క మనము దేవుని యొక్క రాకడి దినాల్లో మనం ఉన్నాము కనుక ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధి అనుభవం కలిగి మనము ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాము కనుక ఈ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సంతోష సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక మాటను దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేయడానికి దేవుని యొక్క ఆత్మచేత నేను ప్రేరేపించబడాలి. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరని చెప్పగా, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన దేవానికి వందనాలు, స్తోత్ర. అవును తండ్రి, ఇదిగో గత కాలమంతని సజీవని రెక్కల చోటున భద్రపరిచి ఈ పునరుద్ధార దినమందు ప్రభువా మరొకసారి నీ పాద సన్నిధికి చేరని ఆయన నీ వాక్యహారము కనిపెడుచు ఉండగా నీ దాసుని సిలువ చోటును మరుగుపరచండి. ఏడంతల ఆత్మశక్తి అభిషేకించి బలపరిచి అయ్యా ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు తాకిన ఆయన ప్రతి హృదయములు వారి యొక్క ప్రవర్తన సరిచేసుకుని నీ రాకడకు ఆయుధపడడానికి నీవే కృషి నీ సహాయము దయచేయమని, ఈ వాక్యము ద్వారా మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని వాక్యదాతగా మా మధ్యలోనికి దిగి వచ్చి వేసి మాతో మాట్లాడినై ఉన్న యేసు పరిశుద్ధమైన ఆవిడ ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య భాగమును బట్టి దేవుని యొక్క వాక్యము ఏమి సెలవిస్తూ ఉందో ఈ వాక్య భాగంలో మనకి తేటగా తెలియపరుస్తున్న దేవుని బిడ్డారా, ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయును అనే వాక్యమును బట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యము ధ్యానముగా చేసుకుందాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగం బట్టి మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జీవిస్తున్న సమయంలో యేసు ప్రభు వారి దగ్గరికి చాలా మంది వచ్చారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులైన వారు, అలాగే వాక్యం వినడానికి అనేక మంది వచ్చారు. వారి దగ్గర దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉన్నారు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన బోధించేటువంటి బోధ ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ఈ చదవబడిన ఈ యొక్క వాక్య భాగంలో ఎవరైతే నా వాక్యమందు నిలిచిన వారై ఉంటారో వారు నాకు శిష్యులై ఉంటారు, వారు సత్యమును గ్రహిస్తారు అని చెప్పి ఒక విలువైనటువంటి మాటను అక్కడ చెబుతూ ఉన్నారు. వారు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అనే మాట యేసు ప్రభు వారు చెప్పారు. దేవుని బిడ్డారా, ఎవరైతే దేవుని యొక్క వాక్యము విని ఆ వాక్యమందు నిలిచిన వారై ఉంటారో వారంట సత్యమును గ్రహిస్తారంట. వాక్యం వినటువంటి వారు సత్యమును గ్రహించరు. చాలా మంది దేవుని యొక్క సన్నిధికి వస్తారు, కానీ అందరము వాక్యం వినరండి.
ఒకవేళ విన్నట్టుగా దేవుని యొక్క దాసుల వైపు చూడొచ్చు, లేకపోతే రెండు చెవులు పెట్టి చూసినట్లుగా కనపడవచ్చేమో, కానీ ఆ వాక్యమును వినరండి. వినకుండా తర్వాత అడిగినప్పుడు వారు చెప్పలేని పరిస్థితి కలిగి ఉంటారు. కానీ కారణం తెలుసు అంటే వారి హృదయము వారి దగ్గర ఉండదు. వారి హృదయము, వారి యొక్క మనసు, వారి యొక్క గృహాల యొద్ద లేకపోతే ఏదైనా చెడు తలంపులు కలిగి ఉన్నప్పుడు వాక్యమును గ్రహించలేరు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ఎవరైతే నా వాక్యమును విని నా వాక్యమునందు నిలిచిన వారైతే, గ్రహించి నిలిచిన వారై ఉండాలి. వాక్యమందు నిలవలేనటువంటి వారిగా, వాక్యమందు స్థిరమలేనటువంటి వారిగా జీవిస్తే గనుక వారు ఎంత మాత్రం కూడా సత్యమును గ్రహించలేరు, దేవుని యొక్క వాక్యమును గ్రహించలేరు, దేవుని యొక్క ఉద్దేశమును గ్రహించలేరు. అందుకే వారి యొక్క జీవితంలో స్వాతంత్రత ఎంత మాత్రం కూడా రాదు. వారు ఎప్పుడు కూడా దాసులుగానే ఉండిపోతూ ఉన్నారు. వారు ఎప్పుడు కూడా దాస్యత్వము కిందనే ఉండిపోయి వారు ఏం చేయలేకపోతున్నారో తెలుసా? ఆ పాపమైనటువంటి దాస్యము నుంచి విడుదల పొందలేనటువంటి పరిస్థితి కలిగి ఉంటున్నారు దేవుని బిడ్డారా. అందుకే ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ చదవని యొక్క వాక్య భాగం బట్టి ఆ మాట ఎప్పుడైతే యేసు ప్రభువు వారు చెప్పారో అప్పుడంట సత్యము వారిని స్వతంత్రులుగా చేయను. ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తారు? ఎప్పుడు సత్యము స్వతంత్రులుగా చేస్తారంటే వాక్యం విని ఆ వాక్యం నిలిచిన వారైతే వారిని సత్యము స్వతంత్రులుగా చేస్తుందని యేసు ప్రభువు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పరిసయ్యులు, శిష్యులైన వారు, అక్కడ ఉన్నటువంటి వారు పెద్దలతో కూడా ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఏమని మాట్లాడుతున్నారంటే, మేమెప్పుడు కూడా దాసులము కాలేదు, మేమెప్పుడు దాసులము కాలేదు, మేము అబ్రహాము యొక్క సంతానము, అంటే విశ్వాసములకు తండ్రి అయినటువంటి కుమారులము, మేము కుమార్తెలము, మేమెప్పుడు కూడా దాసులము కాలేదే అని యేసు ప్రభు వారితో ఆ మాట సెలవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, పాపము చేయు ప్రతి వాడు పాపమును గూర్చి ఆయన స్వాతంత్రతను గూర్చి అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, దాసులు కావడం అనేది రెండు రకాలుగా ఉంటూ ఉంది. ఒకటి మనుషులకు దాసులు కావడం, రెండవది అపవాది యొక్క క్రియలకు దాసులు కావడం. మొట్టమొదటిగా మన యొక్క దాసుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, వారికి ఇష్టామైన కోరికల చేత వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారిని ఎవరికి దాసులుగా చేశాడు దేవుడు అంటే ఐగుప్తీయులకి దాసులుగా చేశారు. ఐగుప్తీయులకు దాసులుగా చేసినప్పుడు ఐగుప్తీయుల యొక్క చేతిలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు 430 సంవత్సరములు దాసులుగా ఉండిపోయారు. దేవుని బిడ్డారా, దాస్యత్వము చేసి వారు చెప్పినటువంటి పనిని వారు చేస్తూ నలిగిపోతూ వారి యొక్క ప్రయాస ఎంత కానిటువంటి ప్రయాస పడినప్పుడు వారు మరలా, అయ్యా మా యొక్క దాస్యము నుంచి మమ్మల్ని విడిపించునాయని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క బాధను చూసి, వారి యొక్క శ్రమను చూసి వారి అందు లక్ష్యముంచి వారిని ఏం చేశాడు తెలుసా? ఆ దాస్యము నుంచి విడిపించాడు. దేవుని బిడ్డలారా, అయితే ఈ దాస్యమును గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ మరి ఏ దాస్యమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా అంటే పాపం అనేటువంటి దాస్యము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. అటువంటి పాపం చేయటువంటి వాడంట ఎక్కడ నివసించడంట? ఇంటిలో నివసించడు. మరి ఎవరు నివసిస్తారు? కుమారులు మాత్రమే దేవుని యొక్క ఇంటిలో నివసించేటువంటి వారిగా ఉంటారు. దేవుని బిడ్డ, పాపము చేసేటువంటి వారు, అలాగే పాపమునకు దాసులుగా ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నివసించడానికి ఇష్టపడరు. దేవుని బిడ్డారా, వారు ఎప్పుడు కూడా లోకములో తిరగడానికి, లోకములో బ్రతకడానికి ఈ లోకంలో ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటారు. దేవుని బిడ్డారా, అందుకే తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచన చేసినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడో తెలుసు అంటే లోకమునికి దాసుడైపోయాడు. లోకము యొక్క కోరికలకు దాసుడైపోయాడు గనక తండ్రి ఇంటిలో నివసించకుండా లోకములో వెలుపుల మాత్రమే నివసించాడు. ఆ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి కష్టములు, శ్రమను చూసి మరలా ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంటి నుంచి చేర్చబడ్డాడు. అలాగే తండ్రి ఇంటి దగ్గర ఉన్నటువంటి కుమారుడైతే సంతోషంతో ఎప్పుడు నిత్యము సుఖముల చేత అతను జీవిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఎందుకు తెలుసు అంటే ఇక్కడ చదవని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారు అందరము కూడా ఎవరమై ఉన్నామో తెలుసు అంటే దేవుని యొక్క కుమారులమును కుమార్తెలమై ఉన్నాం. కనుక దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఎవరికి దాసులు అంటే సాతానుకు దాసులు కాదు, దేవునికి మాత్రమే దాసులై ఉండాలి.
అంతేకాని పాపమునకు దాసులుగా ఉండడానికి వీల్లేదు. పాపమునకు ఒకవేళ నువ్వు దాసులుగా ఉంటే మరి యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ తేటగా రాస్తున్న చూడండి ఒకసారి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, పాపమునకే కాని నీతి నిమిత్తముగా, విధేయతకే కాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన యొక్క వాక్య భాగమును మనం చూసినప్పుడు మనమంట పాపమునకు దాసులై ఉంటే పాపమునకు జీతము మరణమై ఉంది. పాపములకు జీతము మరణము కనుక దేవుని బిడ్డలారా, మీరు దేనికి దాసులై ఉన్నారో, ఒకవేళ నువ్వు పాపములకు దాసులై ఉంటే పాపం యొక్క ప్రతిఫలము ఏమైందో తెలుసా అంటే మరణమై ఉంది. కనుక నువ్వు దేవునికి విధేయత చూపించి దేవునికి దాసులుగా అనగా నీతికి నువ్వు దాసులై ఉన్నట్లయితే నువ్వేమై ఉంటావో తెలుసా అంటే దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెలుగా నువ్వు జీవిస్తావు. కనుక నీవు నీతికి మాత్రమే దాసులైనాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటే కనుక ఈ రోజున మన యొక్క జీవితంలో దేనికి దాసులై ఉన్నామో ఏ రోజుకి వారోజే మనము ఆలోచన చేయవలసినటువంటి వారమే ఉన్నాము. దేవుని పెట్టారా, ఇంతవరకు నీ జీవితంలో నీవు పాపమునకు మాత్రం నువ్వు దాసులై ఉంటే కనుక దాని యొక్క ప్రతిఫలం ఏమై ఉందో కూడా నువ్వు గ్రహించాలి. దాని యొక్క ప్రతిఫలము మరణము. ఆ మరణానికి నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు సమీపమున్నావనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా నువ్వేం చేస్తున్నావు తెలుసు అంటే ఇంకా నువ్వు పాపములకు దాసులైపోయి ఉన్నటువంటి జీవితమును నీవు జీవిస్తూ మనం ఏమనుకుంటున్నావు తెలుసా? దేవుడు మాకు స్వాతంత్రతనిచ్చాడు. స్వాతంత్ర దినోత్సవం ఎంతో సంతోషకరముగా ఎంతో గణనీయముగా జరిపించుకుంటూ ఉంటాము. దేవుని బిడ్డారా, నిజమైన స్వాతంత్రత నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఎప్పుడో బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రం వచ్చిందని నువ్వు ఎంతో ఒక పండుగ చేసుకుంటూ ఉన్నావు. అది మంచిదే, కానీ దేవుడు నీ యొక్క పాపము నుంచి విమోచించాడు. అందుని బట్టి నీ చూపులో సంతోషం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా నీ చూపులో పండుగగా నువ్వు ఎప్పుడైనా ఆచరించావా? దేవుని బిడ్డారా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి. ఎందుకు నువ్వు ఆచరించలేకపోతున్నావు? ఎందుకు నీ హృదయంలో ఆనందం లేకుండా పోయింది అని మనం ఆలోచన చేస్తే నువ్వు నీతికి దాసులుగా ఉండలేకపోతున్నావు. దేవునికి విధేయత చూపించినటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఏం చేస్తావు తెలుసా? ఇంకను పాపములు నేను జీవిస్తున్నటువంటి స్త్రీగా కుమారులుగా నువ్వేం చేస్తున్నావు తెలుసా అంటే ఈ లోకములో జీవిస్తున్నావు. దేవుని బిడ్డ, ప్రభునందు దేవుని బిడ్డ, ఈ రోజున ఒక కుమార్తెను గురించి మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనపడుతూ ఉంది. చదువుదామా? యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిన కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారముకు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టిరి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారముకు పట్టబడిను, అట్టి వారిని రాళ్లతో చంపవలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుదు అని ఆయనను అడిగిరి. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనంట ఏం చేస్తున్నారని తెలుసు? ఒలీవ కొండ దగ్గరికి రాత్రంతా కూడా ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఉదయకాలం మళ్ళీ ఎక్కడికి వచ్చాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉండగా అక్కడ పరిసయ్యులను శాస్త్రులైన వారు సద్దుకెళ్ళినటువంటి వారు వ్యభిచారముకు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారట యేసు ప్రభు వారి దగ్గరికి.
తీసుకుని వచ్చి, అయ్యా ధర్మశాస్త్రం ఏమని చెబుతూ ఉంది, వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్లతో రువ్వి చంపవలనని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది కదా, అయితే నీవేం చెబుతావని నీ వద్దకు మేము తీసుకుని వచ్చామని యేసు ప్రభు వారితో ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డారా, ఇక్కడ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ అనగా వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. వ్యభిచారము అని ఎవరిని మాట్లాడుతూ ఉంటారంటే, పరపురుషులతో ఎవరైతే కలిసి దొరుకుతారో వారిని మాత్రమే వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని మాట్లాడుతూ ఉంటారు. వ్యభిచారమందు ఒక్కరు ఉండరు కదా, ఇద్దరు చేస్తేనే పాపం అవుతుంది కనుక వ్యభిచారమందు పట్టబడినటువంటి వారు ఇద్దరిని కూడా దేవాలయంలో తీసుకుని రావాలి. కానీ ఎంతమందిని తీసుకొచ్చారంటే ఒకే ఒక స్త్రీని తీసుకొచ్చారు. బహుశా ఆ పురుషుడు వారిలో ఒకడై ఉండొచ్చు, వారి యొక్క తీసుకొచ్చిన వారిలో ఒక్కడై ఉండొచ్చు, లేకపోతే వదలరు కదా, వేరే ఒక్కడైతే వదలరు. కనుక వ్యభిచారం అందు పట్టబడ్డాయి. ఈ స్త్రీని తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపేద్దామని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకుని ఈ స్త్రీని యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకుని వచ్చారంట. దేవుని బిడ్డారా, తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసు అంటే, ఆమెను చూసి అలాగే వచ్చిన వారందరి యొక్క హృదయాలను కూడా చూసి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసు అంటే, ఆయన ఏమి చేయాలో పాల్గొనేటువంటి వారిగా ఆయన కూర్చుని నేల మీద ఏవేవో రాస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డారా, చూస్తూ ఆయన రాస్తూ ఉండగానే ఒక మాట సెలవిచ్చాడు, మీలో ఎవరు పాపము లేనటువంటి వారు ఉన్నారో వారు మొట్టమొదటిగా రాయి వేసి ఆమెను కొట్టండి అని చెప్పి ఆయన నేల మీద వంగి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసు అంటే, ఏవేవో రాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభువును చూసి మా పాపాలన్నీ కూడా ఆయనకు తెలుసు, మా పాపాలన్నీ కూడా ఆయన తెలుసు కనుక మా పాపాలన్నీ కూడా అక్కడ రాస్తూ ఉన్నారు ఆయన అని చెప్పి ఆలోచన చేసి అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరిగా అక్కడి నుంచి జారుకుని ఎవరి ఏళ్ళకు వారు వెళ్ళిపోయారని. దేవుని బిడ్డారా, అయితే యేసు ప్రభు వారు ఒక్కరే ఉన్నారు. యేసు ప్రభు వారు ఒక్కరే అక్కడ ఉండి ఆయన తలెత్తి చూశాడంట. చూసినప్పుడు అక్కడ ఇంకెవరు కూడా లేరు. ఆ స్త్రీతో ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి, ఆ వాక్యాన్ని చదవండి ఒకసారి. పట్టువదలకు అడుగుచుండగా తల ఎత్తి చూచి, నీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఏం చెప్పాడు యేసు ప్రభు వారు? అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆమె పాపము చేసింది కనుక పాపమునకు శిక్ష ఏంటంటే మరణము. కనుక వారందరూ కూడా రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారు. దేవుని బిడ్డారా, వచ్చినటువంటి ఆ యొక్క కుమార్తెతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా అంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా పాపము చేసిన వారే. ఎవరు కూడా నేను పాపము చేయలేదు, నేను పరిశుద్ధుడను, నేను పవిత్రురాలను అనడానికి వీళ్ళు ఎందుకో తెలుసా అంటే, ప్రతి ఒక్కరు కూడా నోటి మాట ద్వారానో, ఆలోచన ద్వారానో, చూపు ద్వారానో, తలంపుల ద్వారానో, క్రియల ద్వారానో ప్రతి మానవుడు కూడా పాపము చేయనటువంటి నరుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నేనే పరిశుద్ధుడు అన్నట్టు ఈ లోకంలో ఆనాడు సద్దుకైలు శాస్త్రులైన వారు ఎలాగైతే జీవించారో అటువంటి వారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. దేవుని బిడ్డారా, ఇతరులైన వారు పాపులుగా చూపించేటువంటి వారు పాపం ఉన్నప్పటికీ కూడా వారి హృదయంలో, వారి యొక్క తలంపుల్లో, ఆలోచనలో పాపం ఉన్నప్పటికీ కూడా ఎదురులైన వారిని పాపం, వీరు పాపి అని ఎలుగెత్తి చూపించి లోకానికి ఒక పాపి అనేటువంటి ముద్రేసేటువంటి వారు ఈ లోకంలో సద్దుకైలేటువంటి వారు లేకపోలేదు. దేవుని బిడ్డారా, అటువంటి వారు దేవుడు మాట్లాడుచు ఉన్నాడు, మీలో ఎవడైనా పాపము లేనటువంటి వాడు ఉంటే గనుక రాయి వేసి ఆమెను కొట్టండి అని చెప్పి మరలా వంగి రాస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డ వంగి రాస్తూ ఉన్నప్పుడు ఈయన మా పాపాలన్నీ కూడా రాస్తూ ఉన్నాడని గుర్తెరిగి మరి ఏం చేయాలి, ఒక్కరికొక్కరు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు పాపము చేసిన వారే. దేవుని బిడ్డారా, అందరూ ఒక్కొక్కరిగా ఇంటికి జారుకున్నారంట. జారుకున్నప్పుడు యేసయ్య చూసి, అమ్మా ఏరి మిగిలిన వారు పట్టడానికి వచ్చిన వారందరూ ఇప్పుడు ఏమై ఉన్నారన్నప్పుడు, ఎవరు లేరయ్యా, వెళ్ళిపోయారు, మీరు ఒక్కరే ఉన్నారు పట్టడానికి అని అడిగినప్పుడు, నేను నిన్ను
అయితే నీవు చేయవలసిన పనేమిటి? ఆమె ఎక్కడి నుంచి విడుదల పొందింది? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు అంటే పాపము నుంచి విమోచించడానికి లోకరక్షకుడి లోకంలో దిగి వచ్చి వచ్చాడు కనుక ప్రతి ఒక్క మానవునికి కూడా స్వాతంత్రత లేదు. దేని బట్టి అంటే పాపము ప్రతి ఒక్క మానవుని పట్టుకుని వేధిస్తూ బానిసలుగా చేసి అది చెప్పినట్లుగా చేస్తూ వారిని నరకానికి తీసుకువెళ్తున్న సమయంలో యేసయ్య మనందరినీ కూడా స్వతంత్రులుగా చేయడానికి ఈ లోకంలోనికి దిగి వచ్చి వేశాడు. దేవుని బిడ్డ ఆ స్త్రీతో మాట్లాడుచూ ఉన్నాడు, నేను నిన్ను నీ యొక్క పాపములు క్షమించి వేశాను, నీ పాపము నుంచి విమోచించాను, ఇక నువ్వెన్నటికీ నువ్వు పాపము చేయడానికి వీల్లేదు, నువ్వు పాపము చేయడానికి వీల్లేదు. నువ్వు ఎలాగో జీవించాలో తెలుసంటే నువ్వు నీతికి దోషులుగా ఉండాలి. ఇంతకు ముందు నువ్వు పాపములకు దోషులుగా ఉన్నావు, వ్యభిచారములకు దోషులుగా ఉన్న నేను నిన్ను విడిపించాలి కనుక నువ్వు ఎంత మాత్రం కూడా పాపములకు దోషులుగా ఉండడానికి వీల్లేదు అని ఆమెను ఏం చేశాడు తెలుసా? ఆమెను ఇంటికి పంపించాడు దేవుడు బిడ్డ. ఒక వ్యభిచారమందు చేస్తున్నటువంటి ఒక కుమార్తె తన పాపము నుంచి విమోచించబడిన తర్వాత నీతికి దోషులుగా ఉంచబడింది. ఈ రోజున ఏ వ్యభిచారం చేయనటువంటి నువ్వు రక్షణ పొందిన తర్వాత నీతికి నువ్వు దోషులుగా ఉన్నావా? నీవింకను పాపమునికే దోషులుగా ఉండిపోయి దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడని ఒకవేళ నువ్వు చెప్పుకుంటున్నావేమో, ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను పాపములో నుంచి ఆ దాస్యము నుంచి విడిపించిన తర్వాత నీవు నీతికి దోషులుగా ఉంటేనే నీవు పాపములకు దోషులుగా ఎంత మాత్రం కూడా ఉండబడి దేవుని బిడ్డ. మరైతే ఈ రోజున విడిపించబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడు నీతికి దోషులుగా ఉంటూ ఉన్నారంటే ఉండట్లేదండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాస్తున్నాడు. చదువు ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులమును వాసపోయిన వారము నానా విధములైన దురాశలకును లోభమునకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరికొకడు ద్వేషించు ఉంటివి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించేను. ప్రభువును దేవుని బిడ్డారా, మనం ఇంతకు ముందు మనము ఏ భోగములకు దాసులుగా ఉన్నామో ఇక్కడ తేటగా తెలియపరుస్తుంది దేవుని బిడ్డారా. అనగా యేసు క్రీస్తు మనము విడిపించబడక మునుపు మనం ఏమై ఉన్నామో తెలుసా? అవివేకులము. అంటే మంచి ప్రవర్తన లేనటువంటి వారు, చెడు ప్రవర్తనకి వెళ్ళినటువంటి వారము, అంతే అవిధేయులము. దేవుని యొక్క వాక్యానుసారము జీవించకుండా, దేవుని యొక్క వాక్యమును లెక్క చేయకుండా, దేవుని యొక్క ఉద్దేశమును మనం నెరవేర్చకుండా మనం ఈ లోకంలో జీవించినటువంటి వారు. అంతేకాదు భోగముల యందును దుష్టత్వమునందును ఒకరి ఎడల ఒకడు ద్వేషించు స్వభావం కలిగినటువంటి వారు దాసులుగా ఉన్నాం మన దేవుని బిడ్డ. వాగానికి దోషులమైపోయావు ఎంతకు ముందు. ఎప్పుడంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ, యేసుక్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయక ముందు నీవు దేనికి దోషులై ఉన్నావో తెలుసంటే వాగానికి, ఈ లోక సంబంధమైనటువంటి కామ వ్యభిచారములకు ఏం చేస్తున్నావో తెలుసంటే నువ్వు దోషులుగా ఉండిపోయావు దేవుని బిడ్డ. ఇంతకు ముందు నువ్వు త్రాగుబోతువై ఉండొచ్చు, ఇంతకు ముందు నీవు వ్యభిచారమై ఉండొచ్చు, ఇంతకు ముందు నీవు సిగరెట్లు కాల్చవచ్చు, లేకపోతే ఇంతకు ముందు నీవు ఏ విధమైన పాపములకు నువ్వు దాసులై ఉన్నావో ఆ దాసుల నుంచి, ఆ దాస్యత్వము నుంచి యేసయ్య నిన్ను పునరుజ్జన్మ సంబంధమైన స్నానం ద్వారా దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? ఆ దాస్యము నుంచి విడిపించాడు కదా. మరి ఇంకనో నువ్వు విడిపించబడిన తర్వాత ఈ లోక భాగ్యానికి ఇంకా దాసులుగా ఎందుకు ఉండిపోతూ ఉన్నావు? ఈ లోక భాగానికి నువ్వు దాసులైపోయి ఉండి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి నువ్వు ఎవరికి దాసులుగా ఉంటున్నావు తెలుసు అంటే సాతానుకు దాసులై ఉంటున్నావు.
పాపానికి దోషులై ఉంటున్నాం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అయ్యో, నేను ప్రార్థనకి రాకపోవడం ద్వారా నేను పాపినా అని అనొచ్చు దేవుని బిడ్డ. నేను ప్రార్థనకి రాకపోవడం ద్వారా నేను వ్యభిచారినా, నేను ప్రార్థనకి రాకపోతే నేను త్రాగుబోతున్నా నువ్వు అనొచ్చు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించు ప్రతి ఒక్క వాడు కూడా ఏమైనాడు తెలుసు అంటే పాపము చేసేటువంటి వాడే. మరి పాపమునకు జీతం ఏమైంది? మరణము కనపడుతుంది కదా ఎదురుకుండా. మరి ఆ మరణానికి ఎందుకు ఆ మరణంలోకి వెళ్ళిపోవడం నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు, కానీ దేవునికి మాత్రం ఎందుకు దోషులుగా ఉండలేకపోతూ ఉన్నావు? ఈ లోక భోగ భాగ్యానికి నువ్వు దోషులు అయిపోతూ ఉన్నావు, దుష్టత్వానికి దోషులు అయిపోతూ ఉన్నావు. మరి దేవునికి నీతికి ఎందుకు నువ్వు దోషులుగా ఉండలేకపోతూ ఉన్నావు? యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడిన నీవు, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత స్వతంత్రంగా చేయబడిన నీవు ఎవరికి దోషులుగా ఉండాలంటే నీతికి నువ్వు దోషులుగా ఉండాలి. మరి నువ్వు ఎత్తుకున్నట్లేదు. ఈ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి మహాత్మా గాంధీని, సుభాష్ చంద్రబోసును, అలాగే అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసి ఏం చేస్తాడు తెలుసా? మన అందరికి కూడా స్వాతంత్రం ఇచ్చాడు అన్నాం. మరి ఇప్పుడు నువ్వు బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు నువ్వు దాసులుగా ఉండట్లేదు? మరి బ్రిటిష్ వాళ్ళు ఒకవేళ నిన్ను ఇంకా దాసులుగా చేయడానికి ఇష్టపడుతూ నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. మరి యేసుక్రీస్తు నీకు నిజమైన స్వాతంత్రం ఇచ్చి నీకు పాపము నుంచి విమోచించి నిన్ను స్వాతంత్రంగా చేసి నీతికి దోషులుగా ఉండమంటే మరి నీతికి ఎందుకు దోషులుగా ఉండలేకపోతున్నావు? ఇంకా నన్ను బాధించేది, నన్ను వేధించేది, నన్ను శ్రమల పాలు చేసేటువంటి సాధారణంగా నేను దోషులుగా ఉంటాను, కానీ నీతికి నేను ఎంత మాత్రం కూడా దోషులుగా ఉండదని మరి ఎందుకు నీ చూపును కొనసాగిస్తూ ఉన్న ప్రభువును నువ్వు దేవుని బిడ్డారా? అందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నీవు రక్షించబడ్డావు. నీవెంతకు ముందు ఎటువంటి దేనికి దోషులుగా ఉన్నావో తెలుసంటే పాపములకు దోషులై ఉన్నారు, భోగాలకు దోషులై ఉన్నారు, దుష్టత్వానికి దోషులై ఉన్నారు, అసూయకు దోషులై ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఒకరినొకరు ద్వేషిస్తూ ఉన్నారు. లోక భోగ భాగ్యానికి దోషులైన వారిని ఎవరు కూడా ఇష్టపడరండి, ద్వేషించడం తప్ప ఎంత మాత్రం కూడా వారిని ఇష్టపడండి. ఒకవేళ వాడు అందంగా కనపడవచ్చు, లేకపోతే భోగ భాగ్యాలు చెంత నింపబడినప్పటికీ కూడా వారి జోలికి అందవరండి. వ్యభిచారం చేసిన వాడు మంచి బిల్డింగ్ కట్టుకుని, సుందరమైన భవనం కట్టుకుని, ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని ఉన్నారనుకోండి, వారితో ఎవరన్నా స్నేహం చేయనిస్తారా? చేయనివ్వరు. ఎందుకంటే వారు ఎన్ని కలిగి ఉన్నా కానీ వారికి ఒక ముద్ర వేయబడుతుంది. వారు ద్వేషిస్తూనే ఉన్నారు. కారణం తెలుసు అంటే వారు పాపములకు దోషులై ఉన్నారు. వారితో స్నేహం చేయొద్దు, నీ జీవితం నాశనం అయిపోతుంది. వారితో స్నేహం చేయొద్దు, నీ బ్రతుకు పాడైపోద్ది అని చెప్పి ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాము కదా. మరి ఈ రోజున దేవునికి దోషులై ఉండమని మాట్లాడుతూ ఉంటే మరి ఎందుకు దేవునికి దోషులుగా ఉండలేకపోతూ ఉన్నారు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి. నువ్వు దేవునికి దోషులుగా ఉంటున్నావా? నీతికి దోషులుగా ఉంటున్నావా? లేకపోతే పాపానికి దోషులుగా ఉంటున్నావా? వ్యభిచారమందు పట్టబడిన యొక్క కుమార్తె, ఆమెను తన యొక్క పాపమైన దాస్యం నుంచి విడిపించిన తర్వాత ఆమె ఎంత మాత్రం నువ్వు పాపం చేయడానికి వీల్లేదు. నువ్వెప్పుడు నీతికి దోషులుగా ఉందని చెప్పినప్పుడు ఆమె నీతికి దోషులుగా ఉంది కదా. మరి ఈ రోజు నీ జీవితంలో నువ్వు వ్యభిచారము కాదు, దొంగవి కాదు, దోపిడిదారు కాదు, అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడిన తర్వాత మరి నీతికి దోషులుగా ఉండవలసినటువంటి నీవు నీతి చెప్పినట్టుగా, నీతి అనగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా మరి నువ్వు ఎందుకు జీవించలేకపోతూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేయండి. మరొక మాటను మనం ఆలోచన చేసిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతామా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత బల్ల కొలుపుచు ఉన్నారు. తానే భ్రష్టత్వమునకు దోషులయుండి అట్టి వారికి స్వాతంత్రం ఇచ్చురని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దోషులగురు కదా. వారు ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న
తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. చూడండి ప్రభువునకు దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన యొక్క వాక్య భాగములకు కూడా ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? వ్యర్థమైనటువంటి డబ్బపు మాటలు పలుకుచు శరీర సంబంధమైన దురాశలు గలవారే, శరీర సంబంధమైన దురాశలు గలవారే దుష్టత్వమునకు దాసులై ఉన్నటువంటి మనలను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తము చేత విమోచించాడు. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనం విమోచించి మనం ఏం చేశాడో తెలుసా? స్వాతంత్రము మనం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజున స్వతంత్రమిత్తుమని చెప్పుదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ సేవకులను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. సేవకులు ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాడండి. ఒక దైవజనుడు తన సంఘములకు చెప్తున్న మాట ఏమిటో తెలుసు అంటే, వారు దుష్టత్వము కలిగి, కామల వాంఛ కలిగి, వారు వ్యభిచారం చేస్తూ త్రాగుడు తాగుతూ ఆ సంఘానికంటే వారు ఏం చెప్తారంట? మీకు స్వతంత్రాన్ని ఇచ్చును అని బోధించేటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఏదైతే నిన్ను జయిస్తూ ఉందో, ఏదైతే నిన్ను జయిస్తూ ఉందో మనకు దానికి దోషులు కదా అని మాట్లాడు. ఈ రోజున చాలా మందిని త్రాగుడు జయిస్తూ ఉందో దేవుని బిడ్డ. అదేం చెప్తా, త్రాగుడు తాగకపోతే మనిషికి నరాలు కూడా పరిచయం. ఎందుకంటే దానికి దోషులు అయిపోతూ ఉన్నారు. సమయానికి మందు పడకపోతే ఆ మైండ్ పని చేయదు. సమయానికి మందు పడకపోతే ఆ నరాల బలము పొందుకో. అందుకే ఆ త్రాగుడికి ఏమైపోతుందో తెలుసు, దోషులైపోతున్నారు. కనుక అది చెప్పినట్లుగా వారు నడుస్తూ ఉన్నారు. చాలా మంది వ్యభిచారం దోషులైనట్లుగా ఎవరినైతే అవన్నీ కూడా జయించడానికి గల కారణం ఏంటో తెలుసు అంటే, ప్రతి మనిషి ఇంచుమించుగా భోగభాగ్యానికి దోషులైపోతూ ఉన్నారు. శరీర ఆశలకు లోనైనటువంటి వారిగా వారు ఏం చేస్తున్నారు? సమస్తమైన దుష్టత్వానికి దోషులైపోయి ఉండి ఏం చేస్తున్నారు తెలుసా? యేసు క్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్రత వారి జీవితంలో పొందుకునే జీవితమును వారు జీవిస్తూ ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డ, అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ యేసు క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడి నువ్వు మరలా ఇదేనితో నువ్వు జయించబడుతూ ఉన్నావో దానిలోకి వెళితే కనుక ఏమవుతుందంటే నీ మొదటి స్థితి కంటే నీ కడవరి స్థితి మరీ చెడ్డ తగ్గిపోతున్నారు. దేవుడు ఇంత వివరంగా దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే మనం ఏం చెబుతామో తెలుసా? దేవుడు మాకు స్వాతంత్రతనిచ్చాడు. స్వాతంత్రతనిచ్చాడు. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చింది కరెక్టే, నిజమే. కానీ నువ్వు దేవునికి దోషులుగా ఉన్నప్పుడు మాత్రమే అసలైన స్వాతంత్రత మనిషి జీవితంలో వచ్చేటువంటిదిగా ఉంటుంది. దేవుని బిడ్డ, మరి నీతికి దోషులుగా ఉండకుండా, యేసుక్రీస్తుకు నువ్వు దోషులుగా ఉండకుండా, లోకానికి నువ్వు దోషులుగా జీవిస్తూ, లోకం చెప్పినట్టుగా నువ్వు నడుస్తూ, భోగభాగ్యానికి నువ్వు దోషులుగా ఉంటూ, కామవాంఛ నీలో నుంచి పోగొట్టుకోకుండా నువ్వు జీవిస్తూ, నువ్వు లోకము చేత జయించబడుతూ, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడండి, నాకు స్వాతంత్రం ఇచ్చాడండి ఎలాగో చెప్పుకోగలుగుతున్నావు? ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్రతను బట్టి నువ్వు దేవునికి దోషులుగా ఉండాలి కదా. మరి ఎందుకు ఉండలేకపోతూ ఉన్నావు అంటే గల కారణం ఒకటే. దేవుని బిడ్డ, దేవునికి దోషులుగా ఉండకపోవడానికి గల కారణం ఒకటే. దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విని ఆ వాక్యమందు నిలవకపోవడమే అసలైనటువంటి కారణం. ఆ వాక్యము శ్రద్ధగా విన్నవారు ఆ వాక్యమందు నిలుస్తారు. ఆ వారు ఏం చేస్తారో తెలుసు అంటే నీతికి దోషులుగా ఉన్నారు. అప్పుడు వారిని సత్యము స్వతంత్రులుగా చేయను. సత్యము వారిని స్వతంత్రులుగా చేయను. అప్పుడు మొదలుకొని ఎవరికి దోషులుగా ఉంటారో తెలుసు అంటే నీతికి మాత్రమే దోషులై ఉంటారు. దేవుని బిడ్డ, దేవుడి యొక్క వాక్యం శ్రద్ధగా వినకుండా, దేవుడి యొక్క వాక్యం ముందు నిలవకపోతే ఎంత మాత్రం కూడా నీతికి దోషులుగా ఉండనేరడు. కనుక దేవుడి బిడ్డ, ఎంతవరకు నువ్వు దేవునికి దోషులుగా ఉన్నావు ఆలోచన చేయి. ఎప్పుడు చూసినా ఈ లోకం ఉన్నటువంటి పాపము యొక్క బానిసత్వం నుంచి విమోచించబడాలి. ఈ పాపము యొక్క భోగభాగ్యం నుంచి, ఆ దాస్యము నుంచి విమోచించబడాలి. దేవుడు నన్ను విడిపించిన ఆయన ఎప్పుడన్నా ప్రార్థన చేస్తారా? దేవుని బిడ్డారా, అయ్యో ఫలానా పాపము నన్ను దోషులుగా చేసి అయ్యో నీతికి దోషులుగా ఉండనివ్వట్లేదు అని ఎప్పుడన్నా అడిగారు? ఎప్పుడన్నా దేవుణ్ణి? మనం ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి వారిగానే కనపడుతూ ఉంటాం.
ప్రతిరోజు దేవుని అడగకుండా ఏది కూడా మనం చేయము. ప్రతిరోజు కూడా దేవుని అడిగి ఆయన అందరూ 10 కూడా పొందుకుంటున్నాము. కానీ అయ్యా పలానా పాపము నన్ను ఏలుబడి చేస్తుంది నా మీద, పలానా పాపం నేను దోషులైపోయాను, ఆ దాస్యం నుంచి నన్ను విడిపించిన ఆయన నీతికి మాత్రం నేను దోషులుగా ఉండాలి. ఒకవేళ నేను పాపము దోషులై ఉంటే మరణానికి నేను సమీపంగా ఉన్నాను అని దేవుడు ఎప్పుడైనా అడిగారా? దేవుని బిడ్డ, నీవు అడుగుంటే కనుక ఆ సత్యమే మనం స్వతంత్రులుగా చేస్తాం తప్పనిసరి. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఒకసారి ఆ వాక్యానికి వచ్చాను, వాక్యాన్ని ముగిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రమును గ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కకొనకూడి. ప్రభునందు దేవుని బిడ్డారా, ఇక్కడ చదవబడి యొక్క వాక్య భాగాలు కూడా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ స్వాతంత్రత ఇచ్చింది ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అంట. మనం స్వాతంత్రులుగా చేశాడు. దేని ద్వారా స్వతంత్రులుగా చేశాడు? దేని ద్వారా చేశాడు? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మనం స్వతంత్రులుగా చేశాడు. ఆయన నిర్దోషమైన రక్తము చెంత మనం స్వతంత్రులుగా చేశాడు. ఆయన యొక్క మరణము ద్వారా మనం స్వతంత్రులుగా చేసి దేవుడు నీకు ఒక స్వాతంత్రత ఇచ్చినప్పుడు మనం యేసుక్రీస్తునందు స్థిరంగా నిలిచిన వారిగా మనం జీవించగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన కూడా దేవుని బిడ్డ. దేవుని యొక్క స్థిరమైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ మనం ఏం చేస్తున్నామో తెలుసా? పాపమైనటువంటి కాడి కిందకి వెళ్ళిపోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ కాడి నుంచి అయితే నిన్ను విమోచించాడు, ఏ పాపం నుంచి అయితే నిన్ను విమోచించాడు, ఏ పాపం యొక్క కాడిని విరిచి నీకు స్వాతంత్రతనిచ్చాడు, మరలా పాపమైనటువంటి కాడి కిందకి మనం చిక్కుపోయినటువంటి వారికి ఉండడానికి గల కారణం తెలుసు అంటే యేసుక్రీస్తు యొక్క వాక్యమందు స్థిరముగా లేనటువంటి వారిగా ఉంటారు. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు దేవుడు స్థిరంగా నిలిచిన వారమైతే మనం ఎంత మాత్రం పాపమైనటువంటి కాడి కిందకు మనం చిక్కుకోనమైన దేవుని పెట్టారా? నువ్వు పాపమైనటువంటి కాడి కిందకు నువ్వు వెళుతూ ఉన్నావంటే దేవుడి యొక్క వాక్యమందు స్థిరముగా నిలవలేనటువంటి వారు దేవుడు. కనుక దేవుని పెట్టారా? ఎవరు నిలవరంటే దేవుని యొక్క వాక్యమందు విధేయత చూపించినటువంటి వారు. మరొక వాక్యమందు ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథముల నుంచి యోహాను పత్రిక పాఠ్యభాగం నుంచి యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం ఒకసారి చదవండి. ఒకే అధ్యాయం ఉంది, 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రికి కుమారుని అంగీకరించేవాడు. దేవుని బిడ్డారా, ఎవరు నిలవరంట? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు కూడా దేవుని అంగీకరింపనివాడు. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్రం ఇచ్చిన తర్వాత దేవుడి యొక్క వాక్యమందు నిలిచిన వారిగా ఉండాలి. నిలవకపోతే వాడు ఎంత మాత్రం దేవునికి కుమారుడి కాదు, దేవునికి దాసుడి కాదు. ఆయన మాట్లాడుతూ నువ్వు రక్షణ పొందుకుని ఉండవచ్చు, నువ్వు బాప్తిసం తీసుకుని ఉండవచ్చు, ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పంపులు పొందుతూ ఉండవచ్చు. నువ్వు ఏది చేస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసు అంటే దేవుని యొక్క క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి తిరిగి ప్రతి వాడు కూడా ఏమైనా తెలుసు అంటే దేవునికి కుమారులు కానే కాదు. అయ్యో తండ్రి తండ్రి అని ప్రార్థన చేశాను కదా, తండ్రి అని నీ సన్నిధిలో నేను కానుకలు వేశాను కదా, తండ్రి అని నీ పని నేను చేశాను కదా అని అడిగినప్పటికీ కూడా నీవెవరువో నాకు తెలియనే తెలియదు అన్నమాట. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని యొక్క వాక్యమందు నిలిచిన వాడువు కాదు, దేవుని యొక్క వాక్యమందు స్థిరంగా నిలిచిన వాడువు కాదు. కనుక నువ్వెంత మాత్రం కూడా దేవునికి కుమారుడు కాదు. ఎవరైతే దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఆ వాక్యానుసారంగా జీవిస్తారో వారంట దేవునికి కుమారులను, వారు మాత్రమే దేవునికి దాసులై ఉంటారు, వారు మాత్రమే దేవుని యొక్క రాజ్య సంబంధులై ఉన్నారని దేవుని యొక్క వాక్యము తేటగా చెబుతూ ఉన్నప్పుడు ఈ రోజున ఒక్కసారి నిన్నే నీవే పరిశీలించుకో. అయ్యో దేవుడు నాకు స్వాతంత్రతనిచ్చాడు. ఒక అన్యులైనటువంటి వారి బ్రిటిష్ వారి నుంచి భారతదేశాన్ని దేవుడు విడిపించిన తర్వాత దాన్ని బట్టి ఎంతో పండగ చేసుకుంటున్నారు. ఒక క్రైస్తవులుగా ఉన్న నిన్ను పాపం నుంచి విమోచించిన తర్వాత నువ్వు ఒక పండగగా చేసుకోవద్దా? ఆలోచన.
ఎవరు చేసుకుంటారు, ఎవరు ఆనందిస్తారు అంటే దేవునికి దోషులైనటువంటి వారు మాత్రమే, నీతికి దోషులైనటువంటి వారు మాత్రమే. ఒకవేళ నీవు నీతికి దోషులుగా లేకపోతే, ఆనాడు అక్కడ చెప్తున్నటువంటి ఆ యొక్క సద్దుకైలు పరిచయం వలె నేను ఎవరికి కూడా దోషులము కాదు, నేను దేవునికి దోషులమని చెప్పుకుంటూ ఈ లోకంలో తిరిగేటువంటి వారు లేకపోలేదు. ఉన్నారండి, అనేక మంది ఉన్నారు. అందుకే యేసుప్రభువు మాట్లాడుతున్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనంటే మేము ఎవరికి దోషులమయ్యా, మేము అబ్రహాము యొక్క కుమారులు, అబ్రహాము యొక్క వంశం, మేము ఎవరికి దోషము ఎన్నడూ మేము కాలేదు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, పాపము చేయు ప్రతి వాడు పాపములకు దోషం. ఈ రోజున దేవుని యొక్క కుమారునిగా, దేవునికి కుమార్తెలుగా ఈ లోకంలో తిరుగుతూ ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యము స్థిరంగా నిలిచిన వారిగా కాకుండా పాపములకు దోషులుగా, భోగభాగ్యానికి దోషులుగా, శరీర క్రియలకు నువ్వు దోషులుగా నువ్వు జీవిస్తూ దేవునికి దోషులుగా ఉండలేకపోతే కనుక ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ జాగ్రత్త. దేవుడు నీకు ఒక స్వాతంత్రతనిచ్చాడు. దేవుడి యొక్క స్వాతంత్రం అంటే నీ ప్రతి ఒక్క పాపము నుంచి, నీ మీద ఏలుబడి చేసే ప్రతి ఒక్క పాపము నుంచి నిన్ను విమోచించాడు దేవుని బిడ్డ. సమరయ స్త్రీ ఆమె పాపము చేత ఆ దాస్యము నుంచి విడిపించేవాడు ఎవరైనా దొరుకుతారని అనేకమైన ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ యేసు ప్రభువు వారు ఆమె యొక్క దాస్యము నుంచి విడిపించడానికి ఆమె దగ్గరికి యేసయ్య వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు, నీవు 5 భర్తలతో నువ్వు ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. నిజమే చెప్పుతువయ్యా, నిజమే చెప్పుతువయ్యా, అవన్నీ నా మీద ఏలుబడి చేస్తున్నాయి, ఆ దాస్యము నుంచి నన్ను విడిపించడానికి ఎవరు కూడా దొరకలేదయ్యా అని మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యమును ఆమె శ్రద్ధగా ఉంది, ఆ వాక్యము నిలిచిందిగా ఉంది కనుక ఆమె స్వతంత్రురాలుగా ఎంచబడింది. క్రీస్తు కొరకు జీవించేటువంటి కుమార్తెగా ఆమె యొక్క జీవితం ముందుకు కొనసాగించు. దేవుడు బిడ్డారా, ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా అటువంటి ఆశ నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు దేనికి నువ్వు దాసులైపోయినావు, దేనికి దాస్యత్వముగా అది చెప్పినట్టుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఆ దాస్యము నుంచి నన్ను విడిపించరాయనని దేవుని అడగగలిగితే కనుక దేవుడు నీ మీద ఏలుబడి చేసే ప్రతి ఒక్క బంధకము నుంచి, ప్రతి ఒక్క నిన్ను బాధించేటువంటి ప్రతి ఒక్క బాధ నుంచి యేసయ్య నిన్ను విమోచించి నీతికి దోషంగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నువ్వు అడగవలసిన పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు ఆశ నీకు ఉండాలి, ప్రార్థించవలసినప్పుడు బాధ్యత నీకు ఉంది. ఏది ఏలుబడి చేస్తున్నప్పటికీ కూడా, ఒకవేళ నీ వల్ల సాధ్యము కాకపోయినప్పటికీ కూడా మనము కలిగి ఉన్న దేవునికి సమస్తమును కూడా సాధ్యము. విమోచించడానికి, దాస్యము నుంచి విమోచించడానికి, పాపము నుంచే కావచ్చు. ఒకవేళ నువ్వు ఏ మనుషుల కింద నువ్వు దాసులుగా ఉన్నప్పటికీ ఆ దాస్యము నుంచి నిన్ను విడిపించి క్రీస్తు నిన్ను స్వాతంత్రంగా చేయడానికి యేసయ్య ఈ లోకంలో నువ్వు వచ్చి వేశాడు. అందుకే ఈ రోజు మనతో మాట్లాడు, నువ్వు దేనికి దాసులుగా ఉన్నావు ఆలోచించు. మనుషులకు దాసులుగా ఉంటే కనుక నువ్వు ప్రార్థన చెయ్యి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఈ ఐగుప్తీయులు మమ్మల్ని బాధిస్తున్నారు, ఐగుప్తీయులు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, ఈ శ్రమను ఈ బాధను మేము భరించలేకపోతున్నామని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలుకు ప్రార్థన ఆలకించి వారి యొక్క దాస్యం నుంచి దేవుడు విడిపించలేదా? మరి ఈ రోజున మిమ్మల్ని విడిపించడా? ఆలోచన చేయి. ఈ లోక సంబంధమైనటువంటి వారి నిన్ను ఒకవేళ దేవునికి సన్నిధికి వెళ్ళడానికి నిన్ను వేధించి ఉండవచ్చు, నిన్ను బాధిస్తూ ఉండవచ్చు, వారి కొరకు ప్రార్థన చేయి. ఒకానొక సమయాన్ని నీ హృదయాన్ని, నీ శ్రమను, నీకున్నటువంటి హృదయ వాంఛను చూసి దేవుడు నీ ప్రతి ఒక్క బానిసత్వం నుంచి, ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించి ప్రభువులో ఉన్నటువంటి నీతికి దోషులుగా చేసుకుంటాడు. అలాగే ఆత్మ సంబంధం సాతాను యొక్క క్రియలు, సాతాను ప్రేరేపించేటువంటి ప్రేరేపణకు ఒకవేళ దోషులుగా ఉండిపోతే కనుక ప్రార్థన చేయి. పలానటువంటి పాపము నన్ను నా మీద ఏర్పాటు చేస్తాను, పలానటువంటి పాపము అయ్యా నీ సన్నిధికి నన్ను రానివ్వట్లేదు అయ్యా, అది చెప్పినట్టుగా నన్ను నడిపిస్తుంది అయ్యా, ఆ దాస్యం నుంచి నన్ను విడిపించను ఆయన అని ప్రార్థన చేస్తే దేవుడు విడిపించడా? మరి విడిపిస్తాడు. కానీ మనం అడగం. చాలా మంది అడగరండి, అయ్యో ఈ రోజు దేవునికి సన్నిధికి వెళ్ళాలి, నేను వెళ్ళలేకపోతున్నాను, పలానా ఆటంకము, పలానటువంటిది నన్ను ఆటంకపరుస్తుంది అయ్యా, దాని నుంచి నన్ను విడిపించిన ఆయనని ఆయన అడిగేటువంటి మనసు ఎప్పుడైనా ఉంటుందా? ఎవరికైనా ప్రార్థనకు రానటువంటి వారికి ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని యొక్క స్వాతంత్రత దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన శరీరం అంతా కూడా నరగగొట్టబడి, ఆయన గాయపరచబడి, ఆయన రక్తం చేత మనందరికీ కూడా నిజమైనటువంటి స్వాతంత్రత మనకి ఇచ్చాడు దేవుని బిడ్డ. ఈ లోకంలో ఉన్నటువంటి దాసత్వం అయితే కొంతకాలమైతే ఉంటుంది, కానీ పాపము ద్వారా నువ్వు ఎప్పుడు కూడా పాపానికి నువ్వు దోషలై ఉండిపోతే కనుక నువ్వు మరణమును అనుకుంటావు.
మరణం, పాపము చేయ ప్రతి వాడు కూడా శిక్ష ఉంది. అదేమిటంటే మరణము. ధర్మశాస్త్రం చెబుతూ ఉంది దేవుని కూడా. అందుకే అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రులు పరిసయ్యులు వాక్యాన్ని ఎరిగినటువంటి వారు కనుక వారు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? పాపము చేసే ప్రతి వారిని కూడా, వ్యభిచారం చేసే ప్రతి వారిని కూడా రాళ్లతో కొట్టి చంపబడి కదా, వారికి మరణశిక్ష విధించాలి కదా, ధర్మశాస్త్రం మోసే రాయించాడు కదా. కానీ యేసు ప్రభువు ప్రతి ఒక్క పాపము నుంచి విమోచించడానికి యేసయ్య వచ్చి ఆమె చంపవలసినటువంటి మరణంలోకి వెళ్ళవలసినటువంటి పాపం చేస్తున్న వ్యభిచారం పట్టబడిన స్త్రీని ఆ మరణం నుంచి తప్పించే స్వాతంత్రత దేవుడు ఆ కుమార్తెకి దేవుడు ఇచ్చారు. ఈ రోజున మనమందరం కూడా మనం చేసినటువంటి పాపములకు, మనం చేసిన అపరాధములకు మరణంలోకి వెళ్ళవలసిన మనందరినీ కూడా క్రీస్తు యొక్క ప్రేమ మనందరి మీద కనికరము చూపించి మన పాపములను కూడా క్షమించి మన యొక్క పాపము నుంచి విమోచించి మన స్వాతంత్రత దేవుడు ఇచ్చారు. దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రతను బట్టి నీతికి మనం దోషులై ఉండాలి. నీతికి మనం ఎప్పుడైతే దోషులుగా ఉంటామో దేవుడు మనకి ఇచ్చిన స్వాతంత్రతను బట్టి ఆయనకు కుమారులుగా, ఆయనకు కుమార్తెలుగా మనం జీవించగలుగుతాం. ఎంతవరకు నీతికి దోషులుగా ఉండకపోతే ఈ రోజున ఆలోచన చేయండి. అయ్యా, మమ్మల్ని ఎంతవరకు నాయన ఈ లోకానికి భోగభాగ్యాలు మేము దోషులుగా ఉన్నాం. ఇది మొదలుకు నీతి పరుడైన నీకు మాత్రమే మేము దోషులుగా ఉన్నాయా. నీవు చెప్పినట్లుగా మేము చేసి, నీవు చెప్పినట్లుగా మేము నడుచుకున్నాయ్యా. ఇదిగో నీకు కుమారులుగా, నీకు కుమార్తెలుగా నీతో సహవాసము చేశాయా. పరలోక భోగభాగ్యాలు అనుభవించి గొప్ప కృపభాగ్యం అనుగ్రహించదని ఎవరికి వారి ప్రార్థన చేసుకుందాం. దేవుడు అటువంటి గొప్ప కార్యం మనందరి జీవితంలో అనుగ్రహింపజేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నాయన నీ విలువైనటువంటి మాటలతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసయ్యా మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నువ్వు మాట్లాడుచు ఉన్నావు. ఇదిగో పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎవరినైతే పాపము చేయిస్తుందో వాడు దాసుడు. పాపమునకు దాసులై ఉన్నారు. పాపమునకు జీతము మరణము. అయితే క్రీస్తు నీతికి దాసులై ఉన్న వారందరి యొక్క జీవితంలో దేవునికి కుమారుడిగా, కుమార్తెలుగా ఉంటాడండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవునికి వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, ఒక పాపాత్మురాలు మా ఎదురు తీసుకుని వచ్చి ఆమె ద్వారా మాతో మాట్లాడము నాయన. ఇదిగో సద్దుకాయలు మేము చూసినప్పుడు అయ్యా, వారి ద్వారా నువ్వు మాతో మాట్లాడవయ్యా. వారు మాట్లాడుచున్నారు, మేము ఎంత మాత్రము ఎన్నడూ పాపముని మేము దాసులము కాదే, మేము అబ్రహాము యొక్క కుమార్తెలము అని చెప్పుకుంటున్నటువంటి వారిని మరి మాట్లాడుతున్నారు. అవును తండ్రి, ఇదిగో ఎవరైతే నీ మాటలు, ఎవరైతే నీ ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారో వారందరూ కూడా పాపములకు దాసులై ఉన్నారని ఆయన నడుచుకుంటున్నారు. అందుకే నువ్వు మాట్లాడుతున్నావు. నీ వాక్యము శ్రద్ధగా విని నీ వాక్యము నిలిచిన వారైతే సత్యము వారిని స్వతంత్రులుగా చేయని మాట్లాడుతున్నాం. నీ వాక్యము నిలవకుండా, నీ వాక్యమును గ్రహించకపోతే ఎంత మాత్రం స్వాతంత్రం పొందుకోలేని ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చినప్పుడు స్వాతంత్రం పొందుకోలేటువంటి వారిగా ఉండాలంటే, నీవిచ్చినప్పుడు స్వాతంత్రంతో ఇదిగో 10 బిడ్డలు అనుభవించేటువంటి వారిగా ఉండాలి అంటే అయ్యా నీ వాక్యములో శ్రద్ధగా వినాలని, నీ వాక్యమందు నిలిచిన వారిగా ఉండాలని మాట్లాడుతున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యమందు నిలిచి, నీ వాక్యమందు స్థిరముగా నిలిచి అయ్యా నీవిచ్చినప్పుడు స్వాతంత్రతను బట్టి నీకు మాత్రమే దాసులుగా ఉండను ఆయన. అయ్యా ఇదిగో నీకు కుమారులుగా, కుమార్తెలుగా ఉండేటువంటి అంతస్తు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు మీరు అనుగ్రహింపజేసి మీరు మహిమను పొందమని మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడై ఉన్న యేసు సర్వాధికారి అయిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును.